హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 15కి సంబంధించి 2026లో కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో చూద్దాం. మొదటిగా పిఎం రాహత్ పథకం. ఆల్రెడీ మనం దీని గురించి నిన్ననే డిస్కస్ చేసుకున్నామండి. అయితే మిగిలి పాయింట్లు ఏమైనా ఉంటే మనం చూద్దాం. ఈరోజు పిఎం రాహత్ పథకం అనేది మన భారతదేశ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి కార్యాలయం నూతన భవనం, పిఎంఓ ఆఫీస్ అంటాం కదా మనం, దానిని సేవార్చిత్ ప్రారంభించడం జరిగింది, నూతన భవనము. అలాగే దానిలో భాగంగా మనకి వివిధ రక్షణ శాఖ, వివిధ మంత్రి శాఖలకు సంబంధించి బ్లాక్స్, కర్తవ్య భవన్ 1 and 2 కూడా ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే మనకి 2 పథకాలు కూడా, అంటే పిఎం రాహత్ పథకానికి అనుమతిస్తూ సంతకం కూడా చేశారు. అలాగే లఖ్పత్ దీదీ సంఖ్యలను 6 కోట్లకు పెంచడానికి కూడా ఒక ఫైల్పై సంతకం చేశారు. అలాగే స్టార్టప్ ఇండియా కోసం ప్రోత్సాహం కొరకు 10,000 కోట్లతో ఒక నిధిని కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈ పథకం ఉద్దేశం ఏమిటంటే రోడ్డు ప్రమాదాల బాధితులకు తక్షణ వైద్య సహాయం కోసం 1.5 లక్షల నగదు రహిత పథకాన్ని ప్రారంభించారండి. అయితే దీనిలో భాగంగా ఎవరైనా ప్రమాద సమయంలో గురయ్యేటప్పుడు ఎవరైనా ఒకరు 112కి డయల్ చేసి సమీపంలో ఆసుపత్రి వివరాలను, అలాగే అంబులెన్సుల సేవలను కూడా దీని ద్వారా పొందవచ్చునండి. నెక్స్ట్ వన్, ప్రమాద బాధితులకు జరిగిన రోజు, ఏ రోజైతే ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ రోజు నుంచి 7 రోజుల వరకు 1.5 లక్షల నగదు రహిత చికిత్స అనేది పొందవచ్చును. నెక్స్ట్ టాపిక్ అండి, అస్సాం. ఆల్రెడీ మనం ఈ టాపిక్ సంబంధించి నిన్ననే మనం డిస్కస్ చేసాం. ఏంటంటే అస్సాంలోని గౌహటి, అలాగే ఉత్తర గౌహటిని అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతు వంతెనను మోడీ గారు నిన్ననే ప్రారంభించుకోవడం జరిగిందండి. అయితే అక్కడ మనకి యాక్చువల్గా దాన్ని ప్రారంభించేటప్పుడు అది 6 వరుసల భారీ వంతెన అండి, గుర్తుపెట్టుకోండి. దానికి 3,030 కోట్లు అనేది ఆర్థిక వ్యయం అనేది జరిగింది. సో 6 వరుసల భారీ వంతెన కుమార భాస్కర సేతు. అయితే దీనికి సంబంధించి మరలా ఏం జరిగిందంటే అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్. దీనిలో భాగంగానే అస్సాంకి వెళ్ళారు కాబట్టి మోడీ గారు ఆ పర్యటనలోనే భాగంగానే అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభించారండి. యాక్చువల్గా ఈశాన్య భారతదేశంలో నిర్మించిన తొలి వ్యూహాత్మక రన్వే అంటే ఇది. అయితే దిబ్రూగఢ్ జిల్లాలోని జాతీయ రహదారి NH-37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ELF ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీను మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఆ 37 జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో దానిపై గల మొరాన్ బైపాస్ వద్ద 100 కోట్లతో నిర్మించిన ఈ ELF అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై C-130J విమానంలో మోడీ గారు అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ దగ్గరికి మనం చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం, అలాగే మయన్మార్కు 200 కిలోమీటర్ల దగ్గరలో కూడా ఇది ఉందండి. సో వ్యూహాత్మకంగా మనం దీన్ని ఏర్పాటు చేసుకున్న ఒక రన్వే అండి. సో అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఆల్రెడీ మనకి అస్సాంలో కుమార భాస్కర వర్మ సేతు దాన్ని ప్రారంభించారు. దాంతోపాటుగా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఈశాన్య రాష్ట్రంలో మొట్టమొదటిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మనకి అస్సాం సీఎంగా హిమంత్ బిశ్వ శర్మ గారు ఉన్నారు ప్రస్తుతం మనకి. అలాగే గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు ఉన్నారు. ఓకేనా. లోక్సభ స్థానాలు మనకి అస్సానికి 14 ఉంటాయి. అలాగే ఎమ్మెల్యే స్థానాలు 126 ఉంటాయండి. మనకి బ్రహ్మపుత్ర నదిపై దీన్ని ప్రారంభించడం జరిగింది, గుర్తుంది కదా, కుమార భాస్కర వర్మ సేతు. నెక్స్ట్ అటల్ విచల్ అగ్రగామి అస్సాం పథకం. మనం ఈరోజు అంతా కూడా అస్సాంకి సంబంధించిన టాపిక్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. అటల్ విచల్ అగ్రగామి అస్సాం పథకం. ఈ పథకాన్ని అక్కడి మనకి అస్సాం సీఎం గారు హిమంత్ బిశ్వ శర్మ గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పరిశోధన విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి దీన్ని పథకం ప్రవేశపెట్టారు. అయితే దీనిలో భాగంగా ఎవరైతే పరిశోధన విద్యార్థులు ఉంటారో, పరిశోధన చేస్తారో వారికి నెలకి 25,000గా, అలాగే దివ్యాంగ పరిశోధన విద్యార్థులకు 40,000గా అందించడం అనేది ఈ పథకంలో భాగం అండి, గుర్తుపెట్టుకోండి. దివ్యాంగ పరిశోధన విద్యార్థులకైతే 40,000 రూపాయలు, అలాగే పరిశోధన విద్యార్థులకైతే 25,000 రూపాయలు. ఇదండి అటల్ విచల్ అగ్రగామి అస్సాం పథకం. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించి మనకి ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మెయిన్ హైలైట్స్ చూద్దాం. దీనికి వేరేగా మనం ఒక వీడియో కూడా చేసుకుందాం. అయితే ఫిబ్రవరి 14న 3,32,205.34 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నెంబర్స్ అనేవి, ఈ మెయిన్వి ఏవైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరి 14 3,32,205.34 కోట్లతో దీన్ని ప్రవేశపెట్టారు. అయితే రాబడిలో మూలధన వసూలు మనకి నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. 98,065 కోట్లు. అలాగే రెవెన్యూ వసూలు
మనకి 2,34,140 కోట్లు. రెవెన్యూ వ్యయం అంటే ఖర్చులకు సంబంధించి, ఇది రాబడికి సంబంధించి రెవెన్యూ వ్యయం 2,56,142 కోట్లు. మూలధన వ్యయం 48,697 కోట్లు అండి. నెక్స్ట్ వన్ ఇటువైపు చూద్దాం. రెవెన్యూ లోటు మనకి 22,002 కోట్లు అండి. ద్రవ్య లోటు 75,868 కోట్లు. ఈ నెంబర్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే ఏ పథకానికి ఎంత కేటాయించారనేది గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ భరోసా కింద మనకి 27,719 కోట్లు. అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు. వైద్యము మరియు ఆరోగ్యానికి సంబంధించి 19,000 కోట్లు. రోడ్లు అలాగే ఎయిర్పోర్ట్స్కి సంబంధించి 13,546 కోట్లు. పాఠశాలకు సంబంధించి, పాఠశాల విద్యకు సంబంధించి మనకి 32,308 కోట్లు. అలాగే పోలవరానికి సంబంధించి 6,000 కోట్లు, 6,000 కోట్ల 105 కోట్లు, 6,105. అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి 22,941, చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే జలజీవన్ మిషన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 4,000 కోట్లు అనేది దీనికి వెచ్చించడం జరిగింది. అలాగే రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద 30,000 కోట్లు అనేది వెచ్చించడం జరిగింది. అందులో భాగంగానే స్వర్ణాంధ్ర 2047 కొరకు ఆర్థిక ఆరోగ్య ఆనందాల ఆంధ్రావనికి దశలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రోగ్రాం. అందులో భాగంగా మొత్తం ఆ 10 అంశాలు ఏంటంటే పేదరిక నిర్మూలన, P4 అంటాం మనం, ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటారు. అలాగే రెండవది జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి. మూడవది నైపుణ్యము మరియు ఉపాధి, నీటి భద్రత, అలాగే రైతులు సాగులో సాంకేతికత, ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ, విద్యుత్ ఇంధన రంగంలో సమగ్ర వ్యయ విధానము, అలాగే వస్తు ఉత్పత్తిలో పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర, అలాగే అన్ని రంగాల్లో డీప్ టెక్ని వాడటం. అలాగే ఇదండి మనకి ఏపీకి సంబంధించి బడ్జెట్కి సంబంధించి. ఇంకా దానికి వేరేగా డెప్త్గా మనం వేరే వీడియోలో చేసుకుందాం. స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ యాక్చువల్గా రీసెంట్గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాము. ఇది మనకి భూమి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. యాక్చువల్గా ఈ ISS అనేది చూడండి ఏం జరుగుతుందంటే, అంతరిక్ష కేంద్రం అనేది నుంచి అనారోగ్య కారణాలతో భూమికి తిరిగి వచ్చిన 4 వ్యోమగాముల స్థానాన్ని మరో 4 భర్తీ చేయనున్నారు. ఆ 4 పేర్లు నార్మల్గా గుర్తుపెట్టుకుంటూ చాలు. జెసికా మేయర్ అండ్ జాక్ హాబ్ఫే అమెరికాకు చెందిన వ్యక్తులు, వ్యోమగాములు వీళ్ళిద్దరూ. అలాగే సోఫీ అడెనోట్ ఫ్రాన్స్కి చెందిన వ్యోమగామి. అలాగే ఆండ్రీ ఫెడియేవ్ రష్యాకు చెందిన వ్యోమగామి. అయితే వీరిని అమెరికాలోని క్రేప్ కెనావెరల్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ 4 స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే మనకి ISS అనేది 1998లో ఏర్పాటైందండి. దీన్ని జాయింట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన సంస్థలు ఏవంటే ESA అంటే మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి మనకి ఇదొకటి. అలాగే నాసా అంటే అమెరికాకు చెందింది. ఇది CS అంటే కెనడాకు చెందింది. జాక్సా మీన్స్ మనకి జపాన్కి చెందిందండి. రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రోస్కోస్మస్. సో ఇవన్నీ కూడా జాయింట్ ప్రాజెక్టుగా 98లో వీటిని ప్రారంభించింది ISSని. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన పక్షిగా పెరిగ్రీన్ ఫాల్కన్ కింగ్ ఆఫ్ స్కైగా పిలువబడుతుంది. ఇది 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందండి. ఇది డాగ్ జాతికి చెందిన ఒక మాంసాహారపు పక్షి అండి. అయితే ఇది రీసెంట్గా హైదరాబాద్ టైగర్ రిజర్వ్లోని కవ్వాల్ పరిధిలో ఇది కనిపించడం జరిగింది. సో ఆ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన పక్షిగా గుర్తింపు పొందింది పెరిగ్రీన్ ఫాల్కన్ కింగ్ ఆఫ్ స్కైగా పిలువబడుతున్నది. సో ఇదండి ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్. మనకి ఈరోజు మెయిన్ కరెంట్ అఫైర్స్ ఏవి వచ్చాయంటే, అలాగే ఏఐకి సంబంధించి మనకి ఒక సమ్మిట్ అనేది వస్తుంది. అయితే అది మనం రేపటి క్లాస్లో చెప్తాం పూర్తిగా. PM రాహత్ పథకం, అలాగే మనకి అస్సాంకి సంబంధించి కుమార భాస్కర్ సేతు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, అలాగే అటల్ విచ్చల అగ్రగామి అస్సాం పథకం అనేది, అలాగే ఏపీ బడ్జెట్ అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే స్పేస్ ఎక్స్ క్రూ మిషన్, నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పక్షిగా పెరిగ్రీన్ ఫాల్కన్. ఇదండి ఈరోజుకి సంబంధించి కరెంట్ అఫైర్. మిగతా క్లాస్లో రేపు చూద్దాం. థ్యాంక్ యూ.